అతను జువాలజిస్ట్. కెమెరా ముందు అతనికి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా క్రోకోడైల్ ఎక్స్పర్ట్గా పేరు గడించాడు. అతని పేరే ఆడమ్ బ్రిటన్. కానీ ప్రపంచానికి తెలియని ఓ రాక్షసుడు అతనిలో దాగి ఉన్నాడని చాలా కాలం తర్వాత బయటపడింది. ఇంతకీ ఏంటది? అతడు చేసిన దారుణం ఏంటి? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 60కి పైగా కుక్కలపై అత్యాచారం చేసి వాటిని దారుణంగా హతమార్చాడు. ఒక రూమ్లో బంధించి మరీ వాటిని కనికరం లేకుండా హింసించేవాడు. ఈ విషయం బయటకు తెలిసినప్పుడు యావత్ ప్రపంచం నిర్ఘాంతమైంది. ఓ జువాలజిస్ట్ అయ్యుండి మరి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా అంటూ అందరూ షాక్కి గురయ్యారు. ఆడమ్ బ్రిటన్ కుక్కలను దారుణంగా హింసించి చంపేవాడు. ఆ తతంగాన్ని రికార్డు చేసేవాడు. కుక్కలను హింసించేందుకు ఒక షిప్పింగ్ కంటైనర్ను టార్చర్ గదిగా మార్చుకున్నాడు. అందులోనే కుక్కలను లైంగికంగా హింసించేవాడు. అయితే మూగజీవుల పట్ల ఆడమ్ చేసింది క్షమించరాని నేరం కావడంతో ఆస్ట్రేలియాలో అతనికి 249 ఏళ్ల జైలు శిక్ష పడింది. గతేడాదిలో జంతు హింసకు సంబంధించి తనపై వచ్చిన 60కి పైగా నేర ఆరోపణలను అతను అంగీకరించాడు. ఈ క్రమంలోనే కోర్టు అతనికి ఆ శిక్ష విధించింది. అయితే తన క్లయింట్ శిక్షను తగ్గించాలని కోరుతూ ఆడమ్ తరపు లాయర్ ఎన్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జడ్జికి ఒక కొత్త రిపోర్ట్ను సమర్పించి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరాడు. ఈ కేసు విచారణలో భాగంగా ఇది జంతువుల పట్ల వింత క్రూరత్వం అంటూ న్యాయమూర్తి మిఖైల్ గ్రాంట్ పేర్కొన్నారు. తదుపరి విచారణకు ఆగస్టుకు వాయిదా వేశారు. ఈ కేసు తుది తీర్పు కోసం ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆడమ్ తరపు న్యాయవాది మాట్లాడారు. తన క్లయింట్ ఒక విచిత్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ సమస్య అతనికి బాల్యం నుంచే ఉందని పేర్కొన్నాడు. అందులో అతని తప్పేమీ లేదని తెలిపాడు. తాను సమర్పించిన రిపోర్ట్ను పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం తీర్పునిస్తుందని ఆశిస్తున్నానని, అతనికి శిక్ష తగ్గిస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఆడమ్పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. కుక్కలపై అతడు ప్రదర్శించిన కర్కసత్వానికి గాను కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.